నమస్తే. వెల్కమ్ టు ఐక్యం. మనం ఈరోజు డే 6 ఆర్కిటూరియన్ హీలింగ్ వర్క్‌షాప్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, మనతోని హరికృష్ణ సార్ ఉన్నారు. 5 డేస్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. సో, ఇవాళ 6థ్ డేకి మనందరిని కూడా ఒక మ్యాజికల్ జర్నీలో, మ్యాజికల్ వర్క్‌షాప్‌లో ముందుకు తీసుకెళ్తున్నందుకు హరికృష్ణ సార్‌కి, ద గ్రేట్ గ్రాండ్ మాస్టర్‌కి వెల్కమ్ చెప్తూ అందరూ కూడా రెడీ అవ్వండి. మాస్టర్ వెల్కమ్ టు యూ అండ్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మానస. ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. మీకు, మీ పూర్ణాత్మలకు ఆర్కిటూరియన్ హీలింగ్ టీమ్కి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. మరి ఆర్కిటూరియన్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్లైడియన్స్, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ మాస్టర్స్కి, కాస్మిక్ గవర్నమెంట్ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మరి నిన్న భూమాత గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ భూమాత మనకి ఏ విధంగా సహకరిస్తోంది, అలాగే అసలు భూమాత అంటే ఏంటి అన్నది నిన్న మనం తెలుసుకున్నాము. ఇవాళ మరింత లోతుగా ఈరోజు భూమాత గురించి ఇంకా తెలుసుకుందాం. ఫైనల్గా మనం ఉండేది ఇదే భూమి మీద. మన ఎసెన్షన్ కూడా ఈ భూమాతతోటే ముడిపడి ఉంది. అసలు భూమి అంటే ఏంటో మీకు తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ భూమి అనేది ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది సృష్టికర్త ద్వారా రచింపబడిన ప్రణాళిక. ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రము. ఇది భూమి యొక్క స్టేటస్. అసలు భూమి అంటే ఏంటి? ఉత్తగా ఏదో గ్రహము, దాని మీద మనం ఉంటున్నాము, ఈ గ్రహాన్ని మనం ఎలా అంటే అలా వాడుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, కొండలు పగలగొట్టచ్చు. అందరికీ జనాలకు భూమి అంటే ఇదొక్కటే ఉంటది, ఇదొక గ్రహం అంతే. కానీ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం ఇది అందమైంది మాత్రమే కాదు, దీనికంటూ ఒక హోదా ఉంది. ఇది జగన్మాత యొక్క అంశ. ఇది అంతేకాకుండా దీనికి ఒక కాస్మిక్ గవర్నమెంట్లో కూడా ఒక ఉన్నతమైన స్థానం ఉంది. అన్ని విశ్వాలు ఈ భూమిని చేరుకోవాలని ఎంతో తాపత్రయపడతాయి. దానికి గల కారణం ఒకటే, విశ్వాల ఎదుగుదల కూడా ఈ భూమితోటే ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ భూమి యొక్క పేరు అంటే దాని యొక్క స్థితి, దాని యొక్క అర్హత ఏంటో తెలుసా? ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రం. ఇంత పెద్ద పేరుంది కదా, అసలు ఏంటి ఇది తెలుసుకుంటే ఈ భూమి ఎంత గొప్పదో, మీరు ఇక్కడ ఎంత గొప్ప వర్క్ మీద వచ్చారో మీకు అర్థమవుతుంది. అంతర్విశ్వ అంటే ఏంటి? ఇక్కడ అన్ని విశ్వాలకు సంబంధించి. సమాచార అంటే ఏంటి? అక్కడ ఉండే ఏదైతే సమాచారం ఉందో. జ్ఞానము, సమాచారం అంటే ఏంటి? జ్ఞానం. విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రము అంటే ఆ యొక్క జ్ఞానం మొత్తం, అన్ని విశ్వాలలో ఉండే జ్ఞానం మొత్తం ఈ గ్రహం మీద విశ్లేషించబడి ప్రజలకు అందించబడుతుంది అని అర్థం. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రసారం అవుతుంది. భూమి మీద ఉన్న ప్రజలు దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఇది ప్రసారమై ఎక్కడికి వెళ్తుంది? ఓన్లీ భూమికే పరిమితం కాదు, ఇది డైరెక్ట్ గా అన్ని విశ్వాలకు మళ్ళీ తిరిగి ప్రసారం అవుతుంది. అన్ని గ్రహాలకు, అన్ని విశ్వాలకు.
ఇప్పుడు ఒక విశ్వంలో ఉన్నవాడు ఒక విశ్వం యొక్క జ్ఞానాన్నే తను పొందగలడు. కానీ ఈ భూమి నుంచి ప్రసారం అయ్యేది అన్ని విశ్వాలకు సంబంధించిన సమాచారం ఈ భూమి నుంచి అన్ని విశ్వాలకు ప్రసారం అవుతుంది. దానివల్ల ఏ విశ్వంలో ఎవరున్నా వాళ్ళందరూ ఈ భూమి యొక్క సామర్థ్యం వల్ల, భూమి యొక్క స్థితిగతుల వల్ల, దీని హోదా వల్ల, ఇది చేసే కాంతి ప్రసారాల వల్ల అన్ని విశ్వాల్లో ఎవరైతే నివసిస్తున్నారో ఆ విశ్వాల్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని విశ్వాల సమాచారం అందుతూ ఉంటుంది. వాడు ఒక విశ్వంలోనే ఉంటాడు, కానీ మిగతా విశ్వాల సమాచారం అతనికి ఎలా అందాలి? ఈ భూమి ద్వారా అందుతుంది. అది భూమి యొక్క లెవెల్, దాని స్టేటస్. అది చాలా అత్యున్నతమైన స్టేటస్. అది ఈ స్టేటస్ ఎవరిచ్చారు దీనికి? సృష్టికర్త, ప్రాథమిక సృష్టికర్త. సో మరి సృష్టికర్తకి భూమి అంటే అంత ఇష్టం, ఎందుకంటే తన అంశే కదా ఫైనల్గా. అది డైరెక్ట్ అంశ. అంశ అంటే అందరూ భగవంతుడి అంశలే కదా అని మీలో కొంతమందికి డౌట్లు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ముందే చెప్తున్నాను, కొంతమంది డైరెక్ట్గా సోర్స్ నుంచి డైరెక్ట్గా అంశాలుగా ఉంటారు. అలాంటి ఒక అంశ మన భూమాత. అందుకే తనకు అంత ప్రత్యేకత, అంత మర్యాద. అలాంటి గ్రహం మీద ఆ గ్రహాన్ని మీరు ఉద్ధరించడానికి వచ్చారు. అసలు ఈ అంతర్విశ్వ సమాచార విశ్లేషణ వినిమయ ప్రసార కేంద్రం అనే హోదా ఎప్పటి సంగతి? ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇలా ఉండేది ఒకప్పుడు. ఇది ఒక అద్భుతమైన వెలుగులు విరజిమ్ముతూ బ్లూ కలర్ లో మెరిసిపోతూ ఉన్న ఒక గొప్ప అందమైన ప్లానెట్ ఇది. కానీ కాలక్రమేణా 3 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఓరియన్ వార్స్ వల్ల, అంటే ఓరియన్స్ అనే ఒక చీకటి శక్తులకు సంబంధించిన ఒక జాతి మరి ఈ విశ్వాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే క్రమంలో యుద్ధాలు చేసింది. అప్పట్లో ఓరియన్స్ చాలా క్రూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ సరీసృప జీవులు అనమాట, రెప్టీలియన్స్. రెప్టీలియన్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు బల్లులు, తొండలు, వీళ్ళందరినీ రెప్టీలియన్స్ అంటాం. వాళ్ళందరూ అలాగే ఉంటారు, సేమ్ బల్లుల్లాగానే తొండల్లాగానే ఉంటారు. శరీరం అంతా, చర్మం అంతా తొండ ఏదైతే ఉంటుందో ఆ చర్మమే ఉంటుంది వాళ్ళకి. సో ఈ విధంగా రెప్టీలియన్స్ అనే వాళ్ళు, మరి వాళ్ళు కూడా సృష్టిలో ఒక భాగమే, కాకపోతే కాస్త అవగాహన తక్కువ ఉన్నవాళ్ళు కాబట్టి మిగతా జనాన్ని దోచుకోవాలని తక్కువ చైతన్య స్థాయిలో ఉంటారు. ఇప్పుడు ఎలా అయితే మన భూమి మీద తక్కువ చైతన్య స్థాయిలో ఉన్న వాళ్ళందరూ జనాన్ని దోచుకుంటూ ఉంటారు చూడండి, రకరకాల పదవుల రూపంలో ఉండి మరి ప్రజల్ని దోచుకుంటూ ఉంటారు. అంటే పారాసైటిక్ నేచర్, అంటే ఇతరుల మీద ఆధారపడటం, ఇతరులను దోచుకోవటం వాళ్ళ యొక్క స్వార్థం కోసం. మనం ఇంతకు ముందు క్లాసుల్లో కూడా మాట్లాడుకున్నాం, పారాసైటిక్ నేచర్ ఎవరి దగ్గర ఉంటుంది? లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు సొసైటీలో చూడండి అందరినీ ఉపయోగించుకుంటారు. ఈవెన్ బంధువులతో సహా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటి, బయట ఉన్న వాళ్ళు ఏంటి, ఎవరెవరైనా సరే. ఈవెన్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత కూడా, పిఎస్ఎస్ఎంలో కూడా ప్రతి ఒక్కడు మాయమాటలు చెప్పి పక్క వాళ్ళు వాడుకుందామని చూస్తుంటారు. మీరు కనుక కరెక్ట్గా ధ్యానం చేయకపోతే జరిగేది ఇదే. ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంది అని ఫస్ట్ మీరు గుర్తుపట్టాలి. వెరీ ఫస్ట్ మీరు గుర్తుపట్టాల్సింది లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఆ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క ప్రధానమైన క్యారెక్టరిస్టిక్ ఏంటో తెలుసా? దాని యొక్క స్వభావం పక్క వాళ్ళని దోచుకోవడం, వాడుకోవడం, ఇంతే. ఇదే గ్రహాంతర వాసులు కూడా లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి ఆ ఓరియన్స్ ఇక మిగతా అన్ని గ్రహాలు, ఈ విశ్వంలోని అన్ని గ్రహాల మీద దాడి చేశాయి. ఎక్కడ హ్యూమనాయిడ్ ఎవరు కనపడితే చాలు, హ్యూమనాయిడ్స్ అందరినీ దాడి. ఈ రెప్టీలియన్స్ వాళ్ళ టెక్నాలజీ కూడా 3 లాక్ ఇయర్స్ క్రితం ఏ లెవెల్లో ఉందంటే, వాళ్ళు అవలీలగా ఎవరినైనా జయించగలిగే అంత సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండింది. వాళ్ళు ఎంత లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అయినా కానీ వాళ్ళు సైన్స్లో వాళ్ళని వీళ్ళని దోచుకొని, వాళ్ళ మీద వీళ్ళ మీద రీసెర్చ్ చేసి, వాళ్ళని వీళ్ళని వాడుకొని మొత్తానికి దొంగతనంగా అయినా ఒక టెక్నాలజీని బాగా సంపాదించుకున్నారు. పక్క వాళ్ళని బెదిరించి, భయపెట్టి.
సో అట్లా టెక్నాలజీని దోచుకొని వాళ్ళు సంపాదించుకున్న ఆ టెక్నాలజీనే మళ్ళీ ఉపయోగిస్తూ విశ్వాన్నే దోచుకోవడానికి ప్రతి గ్రహం మీద దాడి చేస్తూ వెళ్ళిపోయారు. ఇదంతా 3 లక్షల సంవత్సరాల క్రితం. అయితే అంతకు ముందు కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది వేరే విశ్వాల్లో. మరి అంటే విశ్వంలో వేరే చోట్ల, అన్ని చోట్ల. కాకపోతే 3 లాక్ ఇయర్స్ బ్యాక్ ఈ భూమి గురించి కూడా భూమి మీదకి కూడా వచ్చారు వాళ్ళు. అప్పుడు ఈ భూమి అనే గ్రహాన్ని చూడగానే వాళ్ళకి అనిపించింది, అబ్బా ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ ఇది. దీన్ని గనక మనం వాడుకున్నామంటే దీని మీద మహా 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 మేధావులు ఉన్నారు, కాంతి ప్రసారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ గ్రహం మన ఆధీనంలోకి వచ్చిందంటే ముందు ఈ కాంతి ప్రసారాలన్నీ ఆగిపోతే మిగతా గ్రహాలు, మిగతా విశ్వాలన్నీ ఎన్లైట్ అవుతున్నాయి ఈ ఒక్క గ్రహం వల్ల. సో అందుకని డార్క్కి ఏమనిపిస్తుంది, ముందు ఈ గ్రహాన్ని ఆపేయండి, అప్పుడే మన చీకటి సామ్రాజ్యం విస్తరిస్తుంది అన్నప్పుడు 3 లక్షల సంవత్సరాల క్రితం వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. వాటినే ఓరియన్ వార్స్ అంటారు. ఈ ఓరియన్ వార్స్ గురించి చరిత్ర మొత్తం మీకు ప్రస్తుతం ఇంటర్నెట్లో లభిస్తుంది. అయితే ఈ ఓరియన్ వార్స్ జరిగినప్పుడు ఓరియన్సే గెలిచారు ఆ టైంలో. గెలిచి ఇక్కడ మొత్తం ఇక్కడ ఏదైతే విశ్వ ప్రభుత్వం ఉందో ఆ విశ్వ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది అప్పట్లో. ఇది 3 లక్షల సంవత్సరాల క్రితం కూడా విశ్వ ప్రభుత్వమే రన్ చేస్తుంది. విశ్వ ప్రభుత్వమే దీన్ని ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్గా మార్చింది. అన్ని బాగానే ఉన్నాయి. కానీ 3 లాక్ ఇయర్స్ క్రితం వీళ్ళు ఎప్పుడైతే దాడి చేశారో అప్పుడు కాస్మిక్ గవర్నమెంట్కి ఓరియన్స్కి ఆకాశంలోనే యుద్ధం జరిగింది. ఈ యుద్ధాలన్నీ మీరు చూడాలంటే మీరు స్టార్ వార్స్ అనే ఒక మూవీ ఉంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా 7 ఉన్నాయి పార్ట్స్. వీటన్నిటిని ఒకసారి రీసెర్చ్ చేయండి. పార్ట్ 1 దగ్గర నుంచి పార్ట్ 7 వరకు అన్ని చూడండి. ఒక అవగాహన వస్తుంది అసలు స్టార్ వార్స్ అనేవి ఎలా జరుగుతాయి. సో ఈ వార్స్ జరిగినప్పుడు ఈ ప్లానెట్ని వాళ్ళు గెలుచుకున్నారు, వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. సో అలా వచ్చిన ప్లానెటే ఇది. ఆ తర్వాత వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏం చేశారో తెలుసా, హ్యూమన్ డిఎన్ఏ 12 స్ట్రాండ్స్లో ఉంది కాబట్టే కదా సో ఈ నాలెడ్జ్ అంతా ప్రసారం అవుతుంది. సో అందుకని హ్యూమన్ డిఎన్ఏని వాళ్ళు కట్ చేశారు. అలాగే భూమి చుట్టూ ఒక ఎత్రిక్ గోడని నిర్మించారు. ఎత్రిక్ గోడ అంటే ఏంటి, అది మీ కళ్ళకి కనిపించదు, అది ఎత్రిక్ లెవెల్లో ఉంటుంది, మీరు చూడలేరు. ఎలా అయితే మీ శరీరంలో ఎత్రిక్ డబల్ని మీరు చూడలేరు, మనిషి చనిపోయిన తర్వాత ఎత్రిక్ డబుల్ ఉంటుంది అతని మీద. ఆ ఎత్రిక్ ఎలా పనిచేస్తుంది, మీ శరీరానికి మీ లోపల ఉన్న మీ ఎనర్జీ బాడీస్కి మధ్య వారధి. ఇప్పుడు మీరు ఏదైనా ముట్టుకుంటే దాన్ని అనుభూతి చెందాలంటే మీకు ఎత్రిక్ బాడీ, ఎత్రిక్ డబుల్, మీ స్కిన్, ఈ రెండు కనెక్టివిటీలో ఉన్నాయి. దీనికి స్కిన్ కింద ఒక లేయర్ ఉంటుంది, ఎత్రిక్ లేయర్. అదే మీ అనుభూతులన్నింటినీ మీకు కలిగించడానికి కారణం. మీ సెన్సెస్ అన్ని దాని ద్వారానే పనిచేస్తాయి. ఆత్మ ఆ విధంగానే బాహ్య ప్రపంచానికి అనుసంధానమై ఉంటుంది ఈ ఎత్రిక్ ద్వారా. ఈ ఎత్రిక్ మీకు కనపడదు ఎందుకంటే మీ కళ్ళు చూడలేవు. అలాగే ఒక ఎత్రిక్ లెవెల్లో ఒక పెద్ద గోడని నిర్మించారు, ఒక ప్రహరీ గోడ లాగా. భూమి చుట్టూ ఒక లేయర్ అనుకోరాదు, గోడ అనేది ఏదో మనం ఉదాహరణకి వాడుతున్నాం అర్థం కాదు, కానీ నిజానికి ఇది ఒక లేయర్. ప్లానెట్ చుట్టూ ఒక రౌండ్గా లేయర్. ఆ లేయర్ కూడా ఏంటి, కొన్ని మైళ్ళ దూరంలో, ఒక 300 మైల్స్ దూరం నుంచే భూమి చుట్టూ ఒక లేయర్ ఫామ్ చేశారు. అది ఎవరికి కనపడదు. అలాంటి లేయర్, వాళ్ళ టెక్నాలజీ అంత లెవెల్లో ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా జరగడం వల్ల మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అంటే మనందరం ఇక్కడికి రావడానికి ఇదే కారణమైంది. ఇక ఇంతకు ముందు ఎవరైతే ఇక్కడ మానవులు కాంతి ప్రసారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళ డిఎన్ఏ స్ట్రాండ్స్ని కట్ చేయడం వల్ల వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా 2 డిఎన్ఏ తోటే పుడుతున్నారు. సో అది అయితే 12 డిఎన్ఏ ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని వాడే ఆ యొక్క అవకాశం ఉండదు. ఎందుకంటే సొసైటీ మొత్తం మతాల మధ్యలో ఇరుక్కొని ఉంటుంది. మనుషులు ఎప్పుడు దైవాన్ని బాహ్యంలోనే వెతకాలి, గుళ్ళ చుట్టూయే వెతకాలి, మతాలు అన్నీ బోధిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఎవరైతే మతాధికారులు ఉంటారో, రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా మనుషులకి జ్ఞానాన్ని బోధించడానికి ఏమాత్రం ఇష్టపడకుండా వాళ్ళందరూ వాళ్ళ వైపు నుంచి వచ్చి జన్మలు తీసుకున్న వాళ్ళు. ఎవరెవరైతే మరి ఓరియన్స్ ఉన్నారో వాళ్ళందరూ మానవ దేహాలని ధరించి ఇక్కడ మానవతని, వాళ్ళ పెర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని లాక్ చేశారు. ఇదంతా మీ స్టోరీయే. ఇది భూమాత స్టోరీ అంటే మీ స్టోరీ అనే అర్థం. మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటేనే మీరు భూమి మీద వర్క్ చేయగలుగుతారు.
సో ఈ విధంగా ఓరియన్స్ అనేవాళ్ళు మానవ రూపాలు ధరించి మతాధికారులుగా మారి మరి పెద్ద పెద్ద క్రిస్టియన్, ముస్లిము, హిందూ సంస్థలకి యజమానులుగా మారి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక ఒక నియమిత నిర్మాణాత్మకమైన పద్ధతిలో, ఒక నియమిత పద్ధతిలో వీళ్ళు చాలా ప్లాన్డ్గా చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇన్ని లక్షల సంవత్సరాల కాలంలో మనుషుల్ని ఇంకా పూర్తిగా ఇప్పుడు మొబైల్స్, టీవీస్ అన్ని మనమే కొనుక్కుని మన డబ్బులతో మనమే మాయలో ఉండి మనమే ఉద్యోగాలు చేస్తూ మనమే డబ్బుకు బానిసలవుతూ మరి ఈ స్థాయికి మనం చేరుకున్నామంటే దాని వెనకాల ఎంత కృషి, పట్టుదల ఉంది చీకటి శక్తులది ఆలోచించు. అయితే ఇక్కడ మరి ఈ సమయంలో భూమి మీద ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయాల్సిన సమయం ఆసన్నం. ఎందుకంటే ఏది శాశ్వతంగా ఉండదు కదా. మరి క్రియేటర్ని అడిగితే అన్నారు ఈ సమయం వాళ్ళదే, కాకపోతే మీకు ఒక సమయం వస్తుంది. అదేంటంటే December 21, 2012 రాబోయే కాలంలో ఆ టైం వచ్చినప్పుడు భూమి ఒక కాంతి లోకంగా మారుతుంది. అప్పుడే మారుతుంది. ఎందుకంటే ఇదంతా సైకిల్లో జరుగుతుంది. ఈ సైకిల్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే సగం డార్క్, మళ్ళీ లైట్, మళ్ళీ డార్క్, అట్లా సైకిల్స్లో జరుగుతుంది. సో కాబట్టి డార్క్ది అప్పటికి అయిపోతుంది. ఆ తర్వాత లైట్లోకి ట్రావెల్ అవుతుంది. అప్పుడు మీరు భూమి మీద ప్రళయాలు రాకుండా మళ్ళీ జనాలందరూ చచ్చిపోకుండా ఉండాలంటే మీరు ముందు అర్జెంటుగా వెళ్ళిపోయి అక్కడ జన్మలు తీసుకోవాలి. అలా 1950s నుంచి ఇప్పటి వరకు జన్మలు తీసుకుంటూ వచ్చారు. జనరేషన్ 1, జనరేషన్ 2, జనరేషన్ 3. ఇది ఒక భూమి యొక్క పరిస్థితి. అయితే అసలు ఇది భూమి ఇంటర్గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్గా ఎలా మారింది అన్నప్పుడు క్రియేటర్ ఎప్పుడైతే ఈ ప్లాన్ చెప్పాడో అన్ని విశ్వాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఆ ప్రతినిధులు వచ్చి వాళ్ళందరూ ఏంటి జెనసిస్ట్స్ అంటే ఎవరు? జీన్స్ మీద రీసెర్చ్ చేస్తుండేవాళ్ళు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్ మీకు చాలా అవసరం. ఇంటర్గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి అది మీకు తెలియాలి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ హ్యూమన్ బాడీస్ లో ఉండే DNA ఏదైతే ఉంటుందో సో దాని లోపల జెనసిస్ట్ అంటే ఎవరు? DNA మీద రీసెర్చ్ చేసేవాడు, DNAని ఫామ్ చేసేవాడు. సో ఈ DNA లోపల ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం. వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోయారంటే డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ ని వివిధ ఫ్రీక్వెన్సీస్ లో, అది కూడా డైరెక్ట్ గా ఒకే దగ్గర కాదు, ఒకే దగ్గర అయితే దోచుకోబడుతుంది, అది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో. అంటే మీరు 3వ పరిధిలో ఉన్నప్పుడు మీకు ఒక నాలెడ్జ్ అందుతుంది. మీరు 4వ పరిధికి ఎదిగి మీ ఫ్రీక్వెన్సీ రేస్ చేసుకుని, అంటే మీరు ధ్యానం చేసి మీరు 4వ పరిధిలోకి ఎదిగారనుకోండి, మీ చైతన్యపు ఎరుక 4వ పరిధికి చేరుకున్నప్పుడు ఆ 4వ పరిధికి సంబంధించిన జ్ఞానం మీకు యాక్సెస్లోకి వచ్చేస్తుంది ఏదో ఒక విధంగా. అది ఒక క్లాస్ రూపంలో వస్తుందా, ఒక పుస్తకం రూపంలో వస్తుందా, లేకపోతే మీకే లోపల నుంచి తెలిసిపోతుందా అనేది కాదు. ఇక్కడ మీరు ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయ్యాక ఆ సర్టన్ నాలెడ్జ్ మొత్తం మీకు యాక్సెస్లోకి వచ్చేస్తుంది. అలాగే మీరు 5th కి రీచ్ అయ్యారనుకోండి, మరింతగా ధ్యానం చేశారు, మీరు గంటలు గంటలు కూర్చొని మిమ్మల్ని మీరు తెలుసుకునే క్రమంలో ఈ ధ్యానం చేసే కొద్దీ మీ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది నేను మీకు ఇదంతా ఎలా చెప్పగలుగుతున్నాను ఇంత క్లారిటీగా? ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి ఇక్కడ, అంతే, అంతకంటే ఇంకేం లేదు. మీ ఫ్రీక్వెన్సీ సహజంగానే పెరుగుతూ ఉంటుంది, కాకపోతే మీరు దానికి సహకరించాలంతే. సో మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు మీరు 5th డైమెన్షన్కి రీచ్ అవ్వండి. 4వ పరిధికి వస్తారు, కాస్త ఒక 2 hours డైలీ, ఒక 41 days రాగానే, అంటే మీ అవేర్నెస్. నెక్స్ట్ మీ అవేర్నెస్ ఎక్కడికి రీచ్ అవుతుంది? 5th కి రీచ్ అవుతుంది. మీరు 5వ పరిధిలోకి వెళ్ళిపోతారు. 5వ పరిధిలో అంటే ఏం లేదు, 5th డైమెన్షనల్ అవేర్నెస్ వస్తుంది మీకు. దానివల్ల 5th డైమెన్షన్లో ఏదైతే ఉందో నాలెడ్జ్ అదంతా యాక్సెస్లోకి వస్తుంది. అంటే అది మీ కాన్షియస్ మెమొరీలో ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. సో ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఇదంతా మీ మెడిటేషన్ తోటే ముడిపడి ఉంది. ఇక్కడ ఓన్లీ సిన్సియర్గా, డెడికేటెడ్గా తనని తాను అర్పించుకొని, నాకు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు, నాకు ఉన్నదంతా నా లోపలే ఉంది, నేను సరెండర్ అయిపోతున్నాను, నా ఫ్రీక్వెన్సీ పెరిగితే నాకు నాలెడ్జ్ యాక్సెస్లోకి వస్తుంది. ఎందుకంటే జెనసిస్టులు ఈ భూమి మీద మనుషుల్ని తయారు చేసేటప్పుడు వాళ్ళ DNA లోపల వివిధ ఫ్రీక్వెన్సీస్లో
నాలెడ్జ్ని, విజ్డమ్ని, మరి హయ్యర్ డైమెన్షనల్ విజ్డమ్ని స్టోర్ చేశారు. అది కూడా వివిధ ఫ్రీక్వెన్సీస్లో, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంది. కనుక ఇప్పుడు నేను నా ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్లోకి వస్తుంది. వాటితో పాటు మీ మెమోరీస్ కూడా యాక్సెస్లోకి వస్తాయి. మీరు అనుకుంటూ ఉంటారు కదా, నేను ఇక్కడ ఎందుకున్నాను? మీ మెమొరీ బ్యాంక్ ఎందుకని మీకు యాక్సెస్లో లేదు? ఎందుకంటే మీ ఫ్రీక్వెన్సీ దానికి మ్యాచ్ అవ్వట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో గుర్తుంచుకోండి, మీ బాడీ ఫ్రీక్వెన్సీ దానికి మ్యాచ్ అవుతుంది. కానీ మీ మైండ్ ఉంది చూసారా, మీ లెఫ్ట్ బ్రెయిన్, ఇది ఇంకా మూడవ పరిధి ఆలోచనలే ఉంటాయి. మీ పిల్లవాడిని ఎట్లా చదివించాలి, వాడిని ఎట్లా లైఫ్లో సెటిల్ చేయాలి, నేను ఎట్లా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, నేను ఎట్లా ఫంక్షన్లకు వెళ్ళాలి, మళ్ళీ జనాలు ఫీల్ అవుతారేమో, బంధువులు, మనం చేసుకుంటూనే ఉండాలి. ఒక పక్కన సొసైటీలో మనం అట్లా అన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతుండాలి, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇట్లాంటి మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటుందో మీ బాడీ పెరుగుతూనే ఉంటుంది మీరు చేసే ధ్యానాల వల్ల. మీ అవేర్నెస్ పెరుగుతుంది, కానీ మీ మైండ్ సెట్ అక్కడే ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ మైండ్ సెట్ ఎవరి కంట్రోల్లో ఉంది? డార్క్ ఫోర్సెస్ కంట్రోల్లో ఉంది, రెప్టిలియన్ కంట్రోల్లో ఉంది, మ్యాట్రిక్స్ కంట్రోల్లో ఉంది. వాళ్ళు చక్కగా, మీరు ఎంత గొప్పవాడైనా మీ మైండ్ సెట్, మీ ఆలోచన విధానం మాత్రం వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సింపుల్గా ఒక థాట్ పంపిస్తారు అంతే. ఒక ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మీరు వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ అవుతారు, మీకు ఇష్టం లేకపోయినా. అక్కడ ఒక ఘర్షణ నడుస్తూ ఉంటుంది. ఆ ఫంక్షన్లో ఉంటారు కానీ మీరు వాళ్ళతో ఎలాగో కలవలేరు. సో కాబట్టి అక్కడ ఒక ఘర్షణ. ఎందుకు వచ్చానా ఇక్కడికి అనిపిస్తూ ఉంటుంది, నేను వచ్చి పెద్ద తప్పు చేశానేమో అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటి, మిమ్మల్ని టెంపరీగా ఇలాంటి స్టేట్లోకి కనుక పంపిస్తే మీరు మీ అవేర్నెస్ని ఎప్పటికీ గుర్తుపట్టలేరు. ఎందుకంటే మీ బాడీ ఆల్రెడీ 4th డైమెన్షన్ దాటిపోయి 5th రీచ్ అవుతూ ఉంటుంది. కానీ మీ మైండ్ సెట్ మాత్రం ఈ ఆలోచనలను మిమ్మల్ని పెట్టడం వల్ల మీరు ఆ అవేర్నెస్ని గుర్తుపట్టలేక, బాడీలో జరిగే చేంజెస్ ఎందువల్ల జరుగుతున్నాయో తెలియక, దానికోసం డాక్టర్ల దగ్గరికి వెళ్తూ టెస్టులు చేయించుకుంటూ, డాక్టర్ ఏమో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తాడు. సరే ఏదో ఒక మందులు రాసిద్దాం, ఎందుకంటే వాడికి అవమానం. అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి, కానీ ఏదో ఒకటి ఇవ్వకపోతే మళ్ళీ నేను అసమర్థుడిని అనుకుంటారు అని చెప్పేసి వాడు ఏదో ఒక మళ్ళీ ఒక షీటు, 4-5 రకాల మందులు. సో ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇదంతా బిజినెస్ కదా, ఆ బిజినెస్ని వాళ్ళు ఆపుకోలేరు. సో కాబట్టి ఇక్కడ మీరు అందుకే మెడిటేషన్ అయితే నాట్ ఓన్లీ మెడిటేషన్, ఇక్కడ ఓన్లీ మెడిటేషన్ ఈజ్ నాట్ గివింగ్ ద మచ్ ప్రయారిటీ హియర్, ఇంట్రాస్పెక్షన్ ఈజ్ గివింగ్ ద మచ్ ప్రయారిటీ హియర్. అంటే ఏంటి, ఇక్కడ మీరు మీ గురించి మీరు తెలుసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు మిమ్మల్ని గమనించుకుంటూ ఉండాలి. మీరు ఎలాంటి ఆలోచనలను కలిగి ఉన్నారు, మీరు పక్క వాళ్ళ కోసం మొహమాటం కొద్దీ పోయి ఏదో చేయబోతున్నారా, మళ్ళీ మీ మైండ్ సెట్ 3వ పరిధితోనే కనెక్ట్ అయ్యి ఉందా, లేక 5వ పరిధికి లెవెల్కి ఎదగగలుగుతున్నారా? థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటారు దీన్ని, ఆత్మ పరిశీలన. ఈ ఆత్మ పరిశీలన వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు రీచ్ అవుతారు ఒక స్టేట్కి. అదేంటంటే మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది ఫస్ట్. దానివల్ల మీ బాడీ ఆల్రెడీ ఏదైతే కాన్షియస్ లెవెల్లో ఉందో, అంటే మీరు 4వ పరిధిలో ఉన్నా, 5వ పరిధిలో ఉన్నా, మీ చైతన్యము, మీ ఎరుక, ఈ మైండ్గా మీ ఆలోచన విధానం మొత్తం మారిపోయి ఇక నేను యూనివర్స్కి సరెండర్ అయిపోతున్నాను అన్నప్పుడు మీరు దానికి అనుగుణంగా మారిపోతారు. ఇప్పుడు నేను ఈ క్లాస్ అంతే అలాగే చెప్తాను నేను మీతో, లేకపోతే ఏముంది, సింపుల్. మీ మధ్యలో నేను కూడా ఉన్నాను కదా. సో నేను ఈ క్లాస్ అంతా ఎలా చెప్పగలుగుతున్నా? ఇదే బుక్ మీకు ఏదైతే ప్లీడియన్ టీచింగ్స్ ఉందో అదే టీచింగ్స్ నేను ఇంత క్లారిటీగా ఎలా చెప్తాను? నేను యాక్సెస్ చేసుకున్నా, ఎందుకంటే నా లెఫ్ట్ బ్రెయిన్ పనిచేయదు, దాన్ని ఎప్పుడు స్టాప్ చేశాను. సో కనుక ఇక్కడ అది ఎవరైనా చేయొచ్చు. ఇట్స్ ఎ చాయిస్, ఇట్స్ ఎ ఫ్రీ విల్, ఇట్స్ యువర్ చాయిస్. మీరు ఏదైతే పక్క వాళ్ళు ఫీల్ అవుతారని మీరు అక్కడికి ఇక్కడికి వెళ్తూ 3వ పరిధి నమ్మక వ్యవస్థను ఇంకా మెయింటైన్ చేస్తున్నారో అది మీ ఫ్రీ విల్, అది మీ చాయిస్. దానివల్లే కదా, మీ ఫ్రీ విల్ వల్లనే మీరు దాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు దీన్ని ఎన్నుకుంటారు ఇక. ఎందుకంటే దీన్ని ఎన్నుకున్నా కానీ మనిషి హ్యాపీగానే ఉండొచ్చు అని మాలాంటి వాళ్ళని చూస్తే మీకు అర్థమైతేనే ఉంటుంది. బాగానే ఉన్నా కదా. సో అట్లాగే మీరు కూడా బాగానే ఉంటారు. కాకపోతే యాక్సెస్ చేసుకోవడానికి మీకు నాలెడ్జ్ ఉండాలంతే. ఈ లెఫ్ట్ బ్రెయిన్ అనేది మీకు చూడండి మిమ్మల్ని ఎప్పుడు పక్కదోవ పట్టిస్తూ ఉంటుంది, కానీ రైట్ బ్రెయిన్ ఎప్పుడు మీకు నాలెడ్జ్ ఇస్తా ఉంటుంది. సో కాబట్టి నేను ఎప్పుడు సరెండర్ అవ్వాలి, నా సోల్కి సమర్పణ భావం కలిగి ఉండాలి. నాకు అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదబ్బా అని
ఫోకస్ అంతా దీని మీద పెట్టండి. మీరు ఏ పని చేసినా గుర్తుపెట్టుకోండి, ఏదో నామకే వాస్తే చేయండి. అక్కడ జనాలందరూ నామకే వాస్తే మెడిటేషన్ చేస్తున్నారు, అంటే అందులోనే ఉంటున్నారు. అట్లా కాదు, నామకే వాస్తే వాళ్ళతో ఉండాలి, మెడిటేషన్ మాత్రం సమర్పణ భావంతో చేయాలి. కానీ మన మ్యాట్రిక్స్కి సమర్పణ భావంతో ఉండి మెడిటేషన్ మాత్రం ఏదో నామకే వాస్తే చేస్తున్నట్టు చేస్తూ ఉంటారు జనాలు. అందుకే ఏళ్ల తరబడి ఎట్లా నడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఫంక్షన్లు మానుకోరు, ఏది మానుకోరు వాళ్ళు. ఎందుకని ఇదంతా? ఎందుకంటే ఒకసారి కూర్చొని ఆలోచిస్తే కదా. ఎందుకంటే మీరు భవిష్యత్తులో బతకాలన్నా, ఫ్యూచర్లో బతికి ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు బతికి ఉండాలంటే మాత్రం కంపల్సరీగా మీ సోల్కి సరెండర్ అవ్వాలి. క్లియర్గా చెప్పారు ఫ్లైడియన్స్. రాబోయే కాలంలో మీరు జీవించి ఉండాలంటే సంకల్ప సిద్ధి, సంప్రజ్ఞత ప్రాప్తి సాధించక తప్పదు. సో కాబట్టి అర్థం చేసుకోండి. సో కాబట్టి ఫ్యూచర్లో మీ ఎగ్జిస్టెన్స్కే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇన్నాళ్ళు అంటే నడిచిపోయింది. ఇక్కడి నుంచి 2024 నుంచి మీ ఎగ్జిస్టెన్స్కే సవాల్ అనమాట. మీరు ఉండాలా, పోవాలా? అలా పోవాలి అని అనుకుంటే ఇక మీరు మళ్ళీ ఆ ఓల్డ్ సిస్టంలో ఉండిపోవచ్చు. లేదు, ఉండాలి, నేను ఈ భూమికి వారసుని, నేను ఈ భూమండలం మీద ఏదైతే ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్గా తిరిగి దీన్ని పునర్వ్యవస్థీకరించడానికి, పునఃస్థాపించడానికి, రీఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ యొక్క కాంతికి సంబంధించిన ఆ ఉన్నతమైన ఇంటర్ గెలాక్టిక్ సెంటర్గా దీన్ని మార్చడానికి మీరు వచ్చారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి మీరు వచ్చారని తెలియదు. దానికి సంబంధించిన వర్క్సే మీరు చేస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఒక ప్రతి మొక్క, ప్రతి రాయి ఒక ఖనిజం, ప్రతి జంతువు, ప్రతి మనిషి, గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి వాళ్ళ యొక్క డిఎన్ఏ లోపల వివిధ ఫ్రీక్వెన్సీస్లో పెద్ద పెద్ద జెనసిస్టులు, అన్ని విశ్వాలకు సంబంధించిన జెనసిస్టులు భూమి మీదకి వచ్చి భూమి మీద ఈ మనుషుల్ని, జంతువుల్ని, చెట్లని, ఖనిజాలని వివిధ ఫ్రీక్వెన్సీస్లో వాళ్ళ డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి చాలా విభిన్నంగా జీవరాశుల్ని సృష్టించారు. కానీ అవన్నీ కూడా ఈ ఓరియన్ వార్స్ వచ్చి ఆ తర్వాత రెప్టీలియన్స్ యొక్క ప్రభావం వల్ల అదంతా పోయింది అంటే అది ఎక్కడికి పోలేదు. జస్ట్ మీ పెర్సెప్షన్ చేంజ్ చేశారు, మీ ఆలోచన విధానం చేంజ్ చేశారు, మీ నమ్మక వ్యవస్థని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు అంతే. అంతకుమించి ఇంకేం లే. మీ డిఎన్ఏ అలాగే ఉంది. మీ 12 చక్రా సిస్టము, మీ 12 డిఎన్ఏ, అలాగే ఇక్కడ ప్రతి జన్యువు పోగు లోపల ఏదైతే వివిధ ఫ్రీక్వెన్సీస్లో ఇన్ఫర్మేషన్ ఉందో అది అలాగే స్టోర్ అయ్యి ఉంది. అలాగే ప్రతి జంతువు లోపల, ఒక మేక, ఒక కుక్క, ఒక పంది, ఒక గాడిద, వాటిల్లో కూడా ఇతర విశ్వాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యింది. ఇప్పుడు చెప్పండి, మీరు దాన్ని చంపుకొని తింటే దాని పరిస్థితి ఏందో ఆలోచించారా? మీరు మిమ్మల్ని మీరు హాని చేసుకోవటం, జంతువుకి మాత్రమే హాని చేయటం అనుకుంటున్నారా? అది సకల విశ్వాలకే హాని చేస్తున్నారు నాన్ వెజ్ తినేవాళ్ళందరూ. అందుకే మనందరం వెజిటేరియనిజం మీద ఎందుకంత ఫోకస్ చేయాలి మనం అన్నది చూడండి. ఒక జంతువు లోపల ఒక విశ్వానికి సంబంధించిన సమాచారమే ఉంది. దాన్ని అందంగా క్రియేటర్ తయారు చేశాడు. అసలు ఒక మేక ఎంత అందంగా ఉంటుంది, ఒక కోడి ఎంత అందంగా ఉంటుంది ఆలోచించారా అసలు? అది వాటి కోసం, వాటిలో కూడా సోలే ఉంటుంది. ఆ సోలు ఎంత గొప్పగా ఫీల్ అవుతుందంటే, నా బాడీలో ఒక విశ్వానికి సంబంధించిన సమాచారం అంతా ఉందా అని ఒక మేక ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఆ మేకలో ఉండే ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలిగే శక్తి ఎవరికి ఉందో తెలుసా? మానవ దేహధారికి మాత్రమే ఉంది. సో మీరు ఎప్పుడైతే ధ్యానం చేసి మీ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారో, యాక్టివేట్ చేసుకోవటం అంటే అదేదో మీ చేతిలో ఉందని అనుకోకండి. యాక్టివేషన్ జరిగిపోతుంది. మీరు ఎప్పుడైతే కోఆపరేట్ చేయాలంటే మీ బాడీకి, మీరు సాధన చేయడానికి మీరు కూర్చోవాలంతే. ధ్యానంలో కూర్చుంటే పనులు వాటంతట అవే జరుగుతాయి. మీ శరీరము తన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటుంది. మీ మైండ్ తీసి పక్కన పెడితే చాలు, ఇక మీరు దేవుడే. ఇక అక్కడి నుంచి పనులు వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఏ జంతువుని ఇలా ముట్టుకున్నా, దాని ఆరాలోకి ప్రవేశించిన దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆలోచించండి. ఇది భూమాత అంటే ఇది. భూమి అంటే ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్.
అంతర్విశ్వ సమాచార కేంద్రం. ఆ కేంద్రం కోసమే మీరు పుట్టారు. ఆ కేంద్రం యొక్క పునఃస్థాపన కోసమే పుట్టారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అందుకే ఉన్నది. ఒక్కసారి ఈ క్లాస్ని మళ్ళీ మళ్ళీ వినండి. ఈ ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్ 11 డేస్ ప్రోగ్రామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జన్మ ధన్యం. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకోబడ్డారు. సో ఈ ఈ కార్యక్రమం మీకు ఐర్లాండ్ నుంచి ప్రసారం అవుతుంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో ఏ మూల ఎవరు ఉన్నా వాళ్ళు చేయదలుచుకుంటే వాళ్ళు చేయగలుగుతారు అన్నది ఇప్పుడు మానస ఐర్లాండ్లో ఉండి ఈ పనంతా చేస్తుంది. సో ఆలోచించండి. సో ఇదంతా మీకోసమే, మీరు ఎన్నుకోబడ్డారు. ఆర్క్టూరియన్స్ మీకోసమే కదా ఇవన్నీ చేసేది, ఈ నాలెడ్జ్ మీకు ప్రసాదించేది. ప్లైడియన్స్, ఆర్క్టూరియన్స్ వీళ్ళందరూ జాయింట్ వెంచర్గా ఏర్పడి మీతో కలిసి పనిచేస్తున్న కార్యక్రమమే ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్ 11 డేస్ వర్క్షాప్. ఓకే, సో ఈరోజు మనము ఇంటర్ గెలాక్టిక్ ఎక్స్చేంజ్ సెంటర్ గురించి మనం తెలుసుకున్నాం. దీని గురించి మరింతగా మళ్ళీ రీసెర్చ్ చేయండి. ఈ ఆడియోని మళ్ళీ మళ్ళీ వినండి. మీరు అర్థం చేసుకోండి, మీరెంత గొప్పవారు, ఈ భూమి ఎంత గొప్పది, మీరు ఎంత గొప్ప మిషన్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి సమయం ఆసన్నమైంది. మనం చక్కగా ఆర్క్టూరియన్స్ని ఇన్వైట్ చేసుకుని మనం హీల్ చేసుకుందాం. సో ప్రశాంతంగా హాయిగా మనం రిలాక్స్ అవుదాం. మంచినీళ్ళు తాగండి అందరూ హాయిగా. మరి కళ్ళు మూసుకొని కూర్చోండి మిత్రులారా. ప్రశాంతంగా అందరూ వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమ వైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ, అమ్మవారిని కానీ, జీసస్ని కానీ, అల్లాని కానీ, రామ్తా మాస్టర్ని కానీ, మహావతార్ బాబాజీని కానీ, మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి.
ఇప్పుడు 7th డైమెన్షన్లో ఉన్న ఆర్కుటూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం. ఇప్పుడు వారిని ఆహ్వానించుకుందాం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్కుటూరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్కుటూరియన్ హీలింగ్ టీమ్. ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పం మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. మొదటి సంకల్పం: దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మరలా ఇంకొకసారి చెప్పుకుందాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love. Please clear my energy fields of all imbalanced energies, thought forms, and beliefs that are not of God and not of love.
రెండవ సంకల్పం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. మరలా ఇంకోసారి చెప్పుకుందాం. నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. Please clear all lower vibrational projected thought forms or sabotaging lower vibrational energies. ఇంకొక సంకల్పం చేసుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మరొకసారి చెప్పుకుందాం. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear all harmful extraterrestrial implants. Please clear all harmful extraterrestrial implants. మరి యొక్క సంకల్పం చేసుకుందాం. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు,
భయము తాలూకా భావాలను, వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. Please clear my cellular memory of all trauma energy and sadness and fear. ఇంకొక సంకల్పం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. ఇంకొకసారి చెప్పుకున్నాం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. Please heal, repair and balance my chakras so that they spin in the perfect rhythm. Focus on chakras 1 to 12 in turn. మరి ఒక సంకల్పం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. మరి ఒకసారి చెప్పుకుందాం. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is. Please assist me to open my heart into total unconditional love and oneness with all that is.
ఇంకొక సంకల్పం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ఇంకొకసారి చెప్పుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. Please assist me to align with my path of service and with divine will. Please assist me to align with my path of service and with divine will. సృష్టికర్తకు ధన్యవాదములు. తథాస్తు.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటకు వద్దాం. చక్కగా 2 చేతులు రబ్ చేసుకుని కళ్ళపైన పెట్టుకుని చిరునవ్వుతో కళ్ళు తెరుస్తూ అరచేతులను చూస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. ఈ ధ్యానాన్ని ఇలానే కంటిన్యూ చేయాలనుకునే వారు అదే స్థితిలో కంటిన్యూ చేయండి. ఈ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి మాస్టర్స్. చాలా గొప్ప ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు. ఆర్కుటోరియన్ టీమ్‌కి థ్యాంక్ యూ. హరికృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఎవరైతే సామూహికంగా ధ్యానం పార్టిసిపేట్ చేసి మీ ఎనర్జీస్ అందించారో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రేపు మళ్ళీ సేమ్ ఇదే టైంలో మళ్ళీ పార్టిసిపేట్ చేద్దాం మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని పొందాల్సిన వారందరికీ కూడా షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.